తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. అసలు ఏం జరిగింది ఈ రోజున? మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కేఏ పాల్ గారు దాదాపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ చేయవలసిందిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్ ఈ రోజున వాటిపైన విచారణ జరిపి 10 మంది ఎవరైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కలిసిరో, అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ తీర్థం అనఫీషియల్గా పుచ్చుకున్నారో వాళ్ళందరికీ 10 మందికి నోటీసులు ఇవ్వాల్సిందిగా, నోటీసుల పైన వాళ్ళు 4 వారాల్లో రిప్లై ఇవ్వాల్సిందిగా ఈ పిటిషన్ని 4 వారాలు వాయిదా వేయడం జరిగింది. కోర్టుకు సంబంధించినంత వరకు కేఏ పాల్ గారి లాయర్ చెప్పిన విషయం ఏంటంటే, భారత ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీకి సంబంధించిన ఎంపీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని అలహాబాద్ హైకోర్టు ఒక పెన్ను పోటుతో ఏ విధంగా అయితే క్యాన్సిల్ చేసేసి కోర్టులకు సంబంధించినంత వరకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెరిగే విధంగా ఆ రోజున ఏ విధమైన తీర్పు ఇచ్చిందో అదే విధమైన తీర్పు ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవ్వబోతుందా అన్న విధంగా వాళ్ళకు సంబంధించినంత వరకు ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకొని ఈ వాదనలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా పిటిషన్ని అలో చేస్తూ పిటిషన్కి సంబంధించినంత వరకు ఎంతమంది అయితే తెలంగాణ రాష్ట్ర స్పీకర్కి, ఎన్నికల కమిషన్కి మరియు 10 మంది ఎవరైతే పార్టీ చేంజ్ అయ్యారో ఆ ఎమ్మెల్యేలకు అందరికీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. చాలా కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు కంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వేసిరు కాబట్టి దాన్ని అలో చేయడము, దానిపై విచారణ చేయడము ఆ పిటిషన్ సంబంధించినంత వరకు గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. కానీ కేఏ పాల్ గారు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే దాన్ని కూడా సీరియస్గా తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్ ఈ రోజున ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళ మీద 10 మంది మీద డిస్క్వాలిఫికేషన్ కావద్దు అంటే వీళ్ళ వర్షన్ ఏ విధంగా ఉన్నది? ఇంతకుముందు మనం చూసినాం, పాడి కౌశిక్ రెడ్డి గారును కేపీ వివేకానంద గౌడ్ గారు వేసిన పిటిషన్ల పైన 4 వారాల్లో మీరు షెడ్యూల్ చేసి మాకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పవలసిందిగా హైకోర్టు స్పీకర్ ఆఫీస్కు సంబంధించిన అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించి ఎవరైతే వీళ్ళిద్దరు ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ని ఇన్వర్ట్ చేసి వెంటనే స్పీకర్ గారి ముందు పెట్టవలసిందిగా, దాని మీద 4 వారాల్లో ఎలాంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు అంటే స్పీకింగ్ ఆర్డర్స్ ఇనిషియేట్ చేయడం కానీ, కోర్టు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే తాము ఈ కారణం వల్ల పార్టీ మారుతున్నామని చెప్పారో వాళ్ళ వర్షాన్ని కూడా రికార్డ్ చేసి మాకు ఒక నివేదిక ఇవ్వాలి. మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, లేకపోతే ఏ పిటిషన్ అయితే ఇక్కడ మేము డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నామో దాన్ని మళ్ళీ తీసుకొని సుమోటోగా మేము విచారణ జరిపి మేమే కోర్టును నిర్వహించి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాన్ని తేల్చుతామని చెప్పి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి నాయకత్వంలోని బెంచ్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదంతా మనం చూసుకున్నప్పటి నుంచి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, వాళ్ళ మిత్రపక్షమైన సిపిఎంకి 1 సీట్ రావడం, 65 సీట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఏర్పడడం, దాని తర్వాత కూడా కావాలని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న విధంగా, అంటే వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని గులగొడతామని దాన్ని బెదిరిస్తున్నారని చెప్పి ఈ మిగతా 10 మందిని ఎమ్మెల్యేని అనఫీషియల్గా ఒక్కరిని మాత్రం అఫీషియల్గా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆ ఒకరే దానం నాగేంద్ర గారు. తాను ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా కూడా పోటీ చేసి తాను ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యిండు. అతని మీద అసలు విచారణనే అవసరం లేదు, స్పీకర్ వెంటనే తనని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి చట్టాలు, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కానీ, 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, పార్టీ ఫిరాయింపుల చట్టం కానీ క్లియర్గా చెప్తున్నాయి. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక హైప్ కనబడి ఎమ్మెల్యేలంతా ఒక అడుగు వెనకకేసిరు. ఎందుకంటే రేపు పొద్దున మేము కూడా డిస్క్వాలిఫై అవుతామని చెప్పి. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్లియర్గా దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచిర్రు, దాంట్లోకి ఒకటి మైనస్ చనిపోయారు కదా. దాని తర్వాత 25 మందితో వాళ్ళకి సంబంధించిన పార్టీ ఎల్పీ
2/3 అంటే 25 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 25 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీలో వేరే పార్టీలో జాయిన్ అవుతున్నామని ఎల్పీని స్పీకర్ ఆధ్వర్యంలో విలీనం చేస్తారో అప్పటి వరకు కూడా ఈ ఎమ్మెల్యేల మెడ మీద ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన పిటిషన్ కత్తి ఎప్పుడు వేలాడుతూనే ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ డిస్క్వాలిఫికేషన్ కాక తప్పది. సుప్రీంకోర్టు 1992లో కీమో ఓటో అని చెప్పి మణిపూర్కి సంబంధించిన ఎమ్మెల్యే విషయంలో ఇచ్చిన కీలక తీర్పుని కోట్ చేస్తూ మహారాష్ట్రలో జరిగిన సంక్షోభానికి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయి చెప్పి స్పీకర్కు ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసింది. డివై చంద్రచూడ్ గారి నాయకత్వం నుండి బెంచ్ ఎప్పుడైతే శివసేన పార్టీకి సంబంధించిన విప్కు సంబంధించిన వివాదం తలెత్తిందో, అసలు విప్ అంటే ఏంది, దానికి సంబంధించిన రిఫ్ట్ అంటే చీలికకు సంబంధించిన విషయాలపైన మాట్లాడుతున్న సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేసి స్పీకర్కి ఒక టైం ఫ్రేమ్ సెట్ చేయడం జరిగింది. టైం ఫ్రేమ్ సెట్ చేస్తే 39లో -38 అయితే ఈ 25 మంది వస్తే మాత్రమే వీళ్ళు డిస్క్వాలిఫై కాకుండా ఉంటారు. ఇప్పటికి 10 మంది వచ్చారు, ఇంకా ఆల్ ఆఫ్ సడన్ 15 మంది రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వచ్చే పరిస్థితులలో లేరు, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు నమ్ముతారు. మనం చూసినట్టయితే ఈ ఎమ్మెల్యేలు కూడా ఏదో ప్రజా సమస్యల కోసం రాలేరు. నిన్న కేటీఆర్ గారి ప్రెస్ మీట్ మనం చూడొచ్చు. అని అంటుండో ప్రభుత్వంలో పనిచేసే చాలామంది మాకు కూడా ఉన్నారు, సానుభూతి పరులు, విజిల్ బ్లోయర్స్ ఉన్నారు. ఎంఎన్ఆర్ అని మోటార్కి సంబంధించిన ఒక జీవో రావడము, రహస్యంగా జీవోలు ఇస్తూ ఎవరైతే పార్టీలు ఫిరాయింపు చేసిరో ఆ ఎమ్మెల్యేలని ఇంకా కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తున్నది. కానీ మిగతా 15 మందికి 15 మంది అయితే వచ్చే పరిస్థితులలో లేరు. కాబట్టి వీళ్ళ మీద దాదాపు డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన పిటిషన్ వీళ్ళ మెడ మీదనే ఊగులాడుతుంది. అది ఎప్పుడైనా గొంతు దిగచ్చు. ఇలా స్పీకర్కి సంబంధించినంత వరకు ఈ ఆఫీస్కి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని తీసుకునే అధికారం స్పీకర్కే ఉందని ఇంతకుముందుకు రాజ్యాంగం చెప్తున్నప్పటికి కూడా ఇప్పుడు దాని జరిగేది ఏంటంటే ఆఫీస్కి టైం ఫ్రేమ్ పెట్టి మీరు ఇంటర్వ్యూని కాకపోతే హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించిన బాడీస్ ఇంటర్వ్యూని అయి దాన్ని విచారణ జరపబోతున్నాయి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెరిగే విధంగా ఈ నిర్ణయం ఉంటుందనే మనం భావించవచ్చు. చాలా కీలకంగా కేపాల్ గారు వేసిన పిటిషన్తో బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా సెల్ఫ్ గోల్లో పడ్డారు. మళ్ళీ 10 మందికి నోటీసులు రావడం. ఇంతకుముందుగా మనం చూస్తే తెల్ల వెంకట్రావు కానీ, కడియం శ్రీహరి కానీ, మన ఇక్కడ ఉన్న దానం నాగేంద్ర కానీ వాళ్ళకు ముగ్గురికి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ విజయసేన్ రెడ్డి గారి బెంచ్ ముందట డిస్పోజ్ ఆఫ్ అయి 4 వారాల టైం పెట్టి 4 వారాలలో మీరు నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీ సెక్రటరీని మా ముందట పర్సనల్గా అపీర్ అయి ఎందుకు డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన పిటిషన్లు మీరు స్పీకర్ ముందర పెట్టలేరో చెప్పాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన జడ్జ్ కీలక వ్యాఖ్యలు చేయడం. దీనికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పిని విలీనం అయ్యేదా కూడా మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ చేసినా కానీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎల్పీని బీఆర్ఎస్లో పూర్తిగా విలీనం చేసుకున్నారు అనే విధంగా వాళ్ళ వర్షన్ కూడా ఉన్నది. ఏం జరిగినా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీలో కూడా చాలా నీచమైన కార్యక్రమం. ప్రజలు మిమ్మల్ని చూసా పార్టీని చూసా మ్యాండేట్ ఇచ్చిరు, గెలిచినప్పుడు 5 ఏళ్ళు సచ్చినట్టు ఆ పార్టీలో ఉండాలి. ప్రజా సమస్యల కోసం పాలక పక్షాలతో కొట్లాడమే ప్రతిపక్ష పాత్ర, అంతే తప్ప ఇవాళ సాయంత్రం కేసీఆర్ని కలుతాను రేపు పొద్దున రేవంత్ రెడ్డిని కలుతాం అని ఈ బ్రోకర్ రాజకీయాలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అసలు దీనికి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమయ్యే పరిస్థితుల్లో లేదు. కాబట్టి కాంగ్రెస్ దగ్గర కూడా చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దీన్ని ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళకు సంబంధించిన న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నప్పటికి కూడా వీళ్ళు ఇప్పుడు వేయకపోతే తెలంగాణ హైకోర్టులో వీళ్ళు ఏం చేస్తారంటే స్పీడీ డిస్పోజల్ కింద కేసు వేసుకుంటే మాత్రం ఏ పిటిషన్ అయితే పెండింగ్ ఉందో దానికి సంబంధించిన ఆర్డర్ వెంటనే రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పెండింగ్లో పెట్టినా సుప్రీంకోర్టులో స్పీడీ డిస్పోజల్ పిటిషన్ వేసుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న కీలక సమాచారాన్ని నేను మీ ముందర పెట్టినా ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేరు. దాదాపు కూడా ఈ 10 మందికి సంబంధించినంత నోటీసులు రావడం చాలా కీలకంగా మారబోతున్న విషయం. అసలు ఏం జరుగుతుందో మనం చూడాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడానికి వేదిక కాబోతుందని చెప్పాలి. 10 మంది ఎమ్మెల్యేల పని అవుటా లేకపోతే వాళ్ళు ఇన్నా అనేది అసలు ఏం జరగబోతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది అనేది తర్వాత మాట. అయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిర్ణయిస్తుంది. కేపాల్ గారు వేసిన పిటిషన్ని విచారణ యోగ్యత ఉన్నదని చెప్పి
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్వీకరించడం సంచలనంగా మారింది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి స్పీకర్కు, ఎలక్షన్ కమిషన్కు, ఇంకా వీళ్ళందరికీ కూడా పర్సనల్గా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అసలు ఏం జరగబోతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవనే చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.